లోకేష్ బాబు గారు అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఇక ఉన్నంతకాలం 4 సార్లు ముఖ్యమంత్రి అవడం అనేది రికార్డు. చంద్రబాబు గారి తర్వాత మళ్ళీ లోకేష్ బాబు గారు ఉన్నాడు. అంటే ఇక ఇక్కడ ఎవరికి కూడా అవకాశం రాదు. అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో, ఎవరైతే ప్రజలను బాగా చూసుకుంటారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. పడి లేచిన కెరటం. ప్రజలు ఓడిన ప్రతి ఒక్కసారి కూడా రే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించామా అనుకుంటారు. అలా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు, గెలిచాడు కదా, మైనమ్మ ఓడిపోయా మనం గెలుస్తారు. ఎలా గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారిది శాంతి భద్రతల ప్రభుత్వం, మీలాగా రాక్షస ప్రభుత్వం కాదు, మీలాగా అరాచకాల ప్రభుత్వం కాదు. ఇవాళంటే ఆయన అరాచకాలు జరుగుతున్నాయంట. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయో చర్చకు వస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చర్చకు రండి మీరు. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయి? మీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకాలా, లేక 2024 నుంచి 2026 వరకు జరిగినటువంటి అరాచకాలా? చెప్పండి. అంటే మీరు లెక్కల స్కామ్ చేస్తే లోపడేయకూడదు, లోపడేస్తే అరాచకం. మీరు స్కాములు చేస్తే లోపడేయకూడదు, వేస్తే అరాచకం. స్కాములు మీరు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడచ్చు, మాట్లాడడం వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే అరాచకం. నేను వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూస్తే అందులో నా తండ్రి చంద్రబాబు గారు సమకాలికులు, వాళ్ళ బిడ్డకు ఉన్నటువంటి వయసు నాకు ఉంది, వాళ్ళ బిడ్డ లాంటి వాడిని, నా మీద ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వచ్చారు జగన్మోహన్. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు. 78లో ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా పరస్పరం రాజకీయాల్లో ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకరు అయ్యారు. బాగా ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో వాళ్ళని దూషించలేదే. అసెంబ్లీలో నిండు సభలో నువ్వు ఉండగా కొడాలి లారీ, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోపల మాట్లాడుతుంటే నువ్వేం చేసావు? కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం చేసినప్పుడు నవ్వుతున్నట్టు నవ్వుకున్నావు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో తెలుసా మీకు? ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాలని ఎప్పుడు అనుకున్నారో తెలుసా? ఈ సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు, చెప్పాలని ఈ రోజున ఎస్సీ ఎస్టీ పారిశ్రామికులకు సంబంధించినటువంటి ఎంటర్ప్రైన్యూర్లకు సంబంధించినటువంటి ఏదైతే సబ్సిడీ రాయితీలు ఉంటాయో వాటన్నిటి మీద అనేక విధాలుగా బొత్తజల్లుతూ ఉన్నారు. వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ. నిన్న మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేయటం నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేరుతూ ప్రభుత్వం దావోసులో జ్యూరీలో 6,625 కోట్లతో ఎంఓయూలు చేసుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయటం కోసం, బురద చల్లటం కోసం ఇక్కడ ఆ దావోసులో సీఎం గారు ఉంటే ఇక్కడ ధర్నాలు చేపించేటువంటి కార్యక్రమాన్ని ఇదంతా కూడా కూడబలుపుకొని ఒక డ్రామా కంపెనీ లాగా అందరు కలిసి చేస్తున్నటువంటి నాటకంలో భాగం. నిజాలు మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి ఉంది. కాబట్టి ఇది 2023 నుంచి కూడా బకాయిలు ఉన్నట్టు మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ యొక్క బకాయిలు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు, కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు. మేము ఇవాళ 60.29 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అది దాదాపుగా 3,123 మంది ఎస్సీలకి,
423 మంది ఎస్టీలకి ఈ రోజున లబ్ధి పొందే విధంగా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. గతంలో 24-25 సంవత్సరంలో 209.69 కోట్ల రూపాయలు 6,675 మంది బెనిఫిషరీస్ ఎస్సీస్కి, 1,159 మంది ఎస్టీలకి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2025-26 సంవత్సరంలో 269.90 కోట్లు మరి 11,125 మంది ఎస్సీ ఎస్టీలకి రాయితీలు బకాయిల్ని మాఫీ చేయటం ఇవ్వటం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు గణాంకాల మధ్య నిన్న 800 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే దాంట్లో దాదాపుగా 580 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బకాయిలు మొత్తం కూడా ఈ రోజున ఇప్పుడు చెల్లించడం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని వాస్తవం గ్రహించకుండా చంద్రబాబు నాయుడు గారి జ్యూరీలో దావోసులో మంచి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అని దాన్ని ఆపటం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలని కోటరీగా పెట్టుకొని, కొంతమంది మా వాళ్ళు కూడా తెలియనితనంతో మరి మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాం, ఏమంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కొంతమందికి క్లాసులు పెట్టాలా, ఇదివరకు క్లాసులు పెట్టారు 82 నుంచి ఇప్పుడు దాకా కూడా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ తరఫున. వీళ్ళకు కూడా చాలా సబ్జెక్ట్ తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడుతున్నారు. కొంతమందికి తెలియపరచాల్సిన బాధ్యత ఉంది, వీళ్ళ క్లాసులు పెట్టాలని కూడా మేము తెలియజేయడం జరిగింది.